వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఒకటే కాదు కదా, ఎక్కువ రిటర్న్స్తో పాటు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి, తక్కువ వోల్టాలిటీ ఉండాలి, ఫండ్ మేనేజర్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, అండ్ మనం ఇన్వెస్ట్ చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ లంసమ్ అమౌంట్ కానీ అందుబాటులో ఉండాలి. మీన్స్ అఫోర్డబుల్ ఎస్ఐపి అమౌంట్, అఫోర్డబుల్ లంసమ్ అమౌంట్ ఉండాలి. అండ్ ఫండ్కి లాక్-ఇన్ పీరియడ్ ఏదైనా ఉందా, ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ ఏంటి, అండ్ ఈ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఈ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత యూనిట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ వి ఇన్వెస్ట్ ఇంటూ మ్యూచువల్ ఫండ్. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్ జనరల్గానే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్ కెన్ బి ఈక్విటీ, ఇట్ కెన్ బి డెట్, ఆర్ ఇట్ కెన్ బి బోత్ ఈక్విటీ అండ్ డెట్. సో ఈక్విటీ అంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్ అంటే మనీ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ బాండ్స్, తక్కువ రిస్క్ ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసే వాటిని డెట్ ఫండ్స్ అయితే అంటాము. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ అండ్ డెట్ రెండిట్లో కలిపి ఇన్వెస్ట్ చేస్తుంది హైబ్రిడ్ ఫండ్స్. అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటే రిటైర్మెంట్ ఫండ్స్ కానీ, ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కానీ, అండ్ చిల్డ్రన్ ఓరియంటెడ్ ఫండ్స్ కానీ వీటిని సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటాము. లేదంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కానీ. సో అంటే వీటికి ఒక సొల్యూషన్ బేస్ మీద వీటిలో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వీటిని సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అయితే అంటాము. అండ్ లెట్ us బిగిన్ విత్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి బేసికల్గా ఒక మ్యూచువల్ ఫండ్లో చూద్దాము. సో మ్యూచువల్ ఫండ్స్లో ఐదర్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే డెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈక్విటీ, ఈక్విటీలో మళ్ళీ మీకు చాలా రకాల సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో ఈక్విటీ అనగానే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇట్లా డిఫరెంట్ మార్కెట్ క్యాప్ బేసిస్ మీద క్లాసిఫికేషన్ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని, దెన్ సెక్టోరల్ ఆర్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అని, వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ అని, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ గలవు. అండ్ ఇవి బేసికల్గా ఈక్విటీ, డెట్ అండ్ హైబ్రిడ్ సెగ్మెంట్లో కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. కమ్ టు సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్. సో ఇందాక డిస్కస్ చేసినట్టు వాట్ ఈజ్ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్ అంటే, సో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్ బేసికల్గా సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్ కిందకి వస్తాయి. ట్యాక్స్ బెనిఫిట్ ఫండ్స్ కానీ, అండ్ వాటితో పాటుగా చైల్డ్ ఎడ్యుకేషన్ ఫండ్స్, ఇవన్నీ కూడా సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కిందకి అయితే వస్తాయి. సో ఇవి బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్. అండ్ నౌ ద థింగ్ ఈజ్, ఏ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి కదా, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని డిఫరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి బెటర్ రిటర్న్స్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఇన్ని రకాల ఫండ్స్లో మీరు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ సర్టన్ క్రైటీరియా. ఆ క్రైటీరియా ఏంటి, ఒకటి, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మనం ఇన్వెస్ట్ చేయడానికి మేజర్ రీజన్ మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే పెద్దగా రిటర్న్స్ ఇవ్వవు. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేస్తే పెద్దగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తాము, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్కి వెళ్తాం. బట్ స్టాక్ మార్కెట్స్ రెగ్యులర్గా ట్రేడ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, అది ఇంకొక డిఫరెంట్ వరల్డ్. బట్ వెన్ కమ్ టు ద రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్ కంఫర్టబుల్గా కన్వీనియంట్ వే ఉంటే అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. జనరల్గా అందరూ కూడా ఆన్లైన్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ కమ్ టు హౌ టు రిడీమ్ అనేది ఎన్ఏవి సెల్ చేయడము. నేను చెప్తున్న దాన్ని బట్టి మీ టైం హారిజిన్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్స్ని రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ మిడిల్ కూడా మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని బట్టి యూనిట్స్ని అయితే రిడీమ్ చేసుకోవచ్చు. అందుకని ఎగ్జిట్ లోడ్ కానీ, ఎట్ ద సేమ్ టైం ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు ఎగ్జిట్ అవుతే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుంది, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీ మ్యూచువల్ ఫండ్ జర్నీని అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అండ్ కమ్ టు ఈక్విటీ సెగ్మెంట్లో ఎలాంటి ఫండ్స్ ఉన్నాయో చూద్దాము. సో ఈక్విటీ సెగ్మెంట్లో వీ హ్యావ్ బంచ్ ఆఫ్ ఫండ్స్ ఇక్కడ. సో కమ్ టు లార్జ్ క్యాప్లో ఏ ఫండ్స్ ఉన్నాయో చూద్దాము. సో లార్జ్ క్యాప్ అనగానే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. అండ్ ఇక్కడ మీకు 2 సార్లు చూపెడుతుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, గ్రోత్ ఈక్విటీ, అండ్ ఐడిసిడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రావల్ ఆప్షన్. జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గ్రోత్ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు.
సో ఇక్కడ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్, జస్ట్ క్లిక్ హియర్. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ కరెంట్ ఎన్ఏవి ఈజ్ 106 రూపీస్ దగ్గరగా ఉంది. 2014 నుంచి మీకు ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 2020 మార్కెట్ ఫాల్ అయినప్పుడు కూడా పెద్దగా ఫాల్ రాలేదు. మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఈ స్టాక్ ఈ ఫండ్ కూడా పెరుగుతుంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 100, ఏఈఎం 54,000 ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.9%, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. అసలు ఈ 1% ఏంటి అని ఇక్కడ క్లిక్ చేయండి. అప్ టు 1 year ఫ్రమ్ అలాట్మెంట్ 1% ఆఫ్ అప్లికబుల్ అనేవి, మోర్ దెన్ 1 year నిల్, అంటే 1 year తర్వాత మీకు ఎగ్జిట్ లోడ్ నిల్. సో వాట్ ఈజ్ ఎగ్జిట్ లోడ్ అంటే, ఎగ్జిట్ లోడ్ ఈస్ ద ఫీజ్ చార్జ్డ్ బై ఏఎంసీస్ ఫర్ ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. అంటే మీరు 1 year కంటే ముందు, ఈ ప్రీ మెచ్యూర్ అంటే 1 year అనేది మెచ్యూరిటీ పెట్టారు ఇక్కడ. సో 1 year తర్వాతనే సెల్ చేస్తేనే మీకు ఆ ఎగ్జిట్ లోడ్ పడదు. 1 year ముందు రిడీమ్ చేసుకుంటే మీకు ఎగ్జిట్ లోడ్ అయితే ఉంటుంది. కమ్ టు ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి? సో జస్ట్ వాట్ ఈజ్ ఎక్స్పెన్స్ రేషియో? ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద ఎన్ఏవి బిఫోర్ ద డైలీ ఎన్ఏవి ఈజ్ అనౌన్స్డ్. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది డిడక్ట్ చేసిన తర్వాతనే మీ యొక్క ఒరిజినల్ ఎన్ఏవి అనేది యూనిట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఎక్స్పెన్స్ రేషియో అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ఎన్ఏవి. సో ఉదాహరణకి మీ ఎన్ఏవి 106 ఉంటే ఇందులో ఎక్స్పెన్స్ రేషియో 0.9% ఇస్ ద ఎక్స్పెన్స్ రేషియో. అండ్ ఒకవేళ మీ ఎన్ఏవి ఒక 10 years తర్వాత 10,000 5,000 వెళ్ళింది అనుకోండి, ఆ 10,000 మీద ఎక్స్పెన్స్ రేషియో 0.9% అంటే ఇట్ ఈస్ అ బిగ్ అమౌంట్. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి. 1 year 2 year పర్పస్లో ఎక్స్పెన్స్ రేషియో పెరిగినా కూడా, ఎక్కువన్నా కూడా ప్రాఫిట్స్లో పెద్దగా ప్రాబ్లం రాదు. కానీ లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్లో డెఫినెట్గా ప్రాబ్లం అయితే వస్తుంది. సో దిస్ ఈస్ ద ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. సో ఇక్కడ మీరు బై చేయడం అంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? బై చేయడము ఈజ్ నథింగ్ బట్ ఎట్ ఏ టైం మీరు బై చేస్తున్నారు, అండ్ ఎస్ఐపి ఈజ్ మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్రియేటింగ్ ఎస్ఐపి ఈజ్ డిఫరెంట్ అండ్ బయింగ్ ద ఎన్ఏవి ఈజ్ డిఫరెంట్. సో క్రియేటింగ్ ఎస్ఐపి ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఏ మంత్లీ మోడ్, ఇన్ని యూనిట్స్ లేదంటే ఇంత అమౌంట్ అనేది మీరు స్పెసిఫిక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కొనసాగించడాన్ని ఎస్ఐపి అంటాం. బయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎట్ ఏ టైం మీరు ప్రోడక్ట్ని బై చేస్తున్నారు. సో అది బేసిక్ డిఫరెన్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ బై చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి. సో ఇలా మీకు ఈక్విటీ సెగ్మెంట్లో అయితే డిఫరెంట్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో లార్జ్ క్యాప్ ఫండ్ నేను తీసుకుంటే కనుక వీ హ్యావ్ డిఫరెంట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అండ్ కమ్ టు వీ హ్యావ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, అండ్ మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్, ఆదిత్య బిర్లా ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, నిపాన్, కెనరా రోబోకో బ్లూ చిప్ ఈక్విటీ, యూటీఐ. సో ఇలా వేరియస్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఫండ్ని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఇందాక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో కేమ్ అరౌండ్ 0.9%. సి వెన్ కమ్ టు ఎస్బీఐ చూద్దాము. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ లిటిల్ బిట్ లెస్, దట్ ఈస్ 0.84%. అండ్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5,000 ఇచ్చారు. ఇందాక మీరు ఐసిఐసిఐలో మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 ఉంది, ఇట్ ఈస్ అఫోర్డబుల్. బట్ ఇక్కడ మీకు 5,000 చూపిస్తుందంటే లంసంగా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే 5,000 అయితే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. అందుకని మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఏయుఎంస్ ఎక్కువగా పెడుతున్నాయి. అండ్ ఎగ్జిట్ లోడ్ ఇక్కడ కూడా 1% ఇచ్చారు. సో ఫర్ ఎగ్జిట్ విత్ ఇన్ 1 year. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్, బయింగ్ అండ్ ఎస్ఐపి 2 ఆప్షన్స్ ఇచ్చారు. సో సిఏజిఆర్ రిటర్న్స్ 1 yearది 23% ఉంది. నాకు లాస్ట్ 5 years సిఏజిఆర్ 15%గా ఉంది. దట్ ఈస్ ఫైన్. అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ అట్లీస్ట్ 15% రిటర్న్స్ ఇచ్చినా కూడా మీకు ఒక లార్జ్ కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు కన్వీనియన్స్ మ్యాటర్. సో సిమిలర్లీ లార్జ్ క్యాప్ ఫండ్లో లెటస్ గో ఫర్ ఇంకొక ఆప్షన్ ఎస్బీఐ తర్వాత ఇంకోటి మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో ఇంకా తక్కువగా ఉంది, 0.53% మాత్రమే ఉంది. అండ్ సిఏజిఆర్ లాస్ట్ 5 yearది ఇట్ ఈస్ అరౌండ్ 14.74%. స్టిల్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.53%. కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఆల్మోస్ట్ మీకు 0.4% తక్కువగా ఉంది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్తో కంపేర్ చేసినప్పుడు.
సో, ఇక్కడ రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్ మీకు తక్కువగా ఉన్నా కూడా ఎక్స్‌పెన్స్ రేషియో కూడా తక్కువగా ఉంది. సో, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్ యొక్క వే ఆఫ్ థింకింగ్‌ని బట్టి కూడా ఫండ్ సెలక్షన్ ఉంటుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ మిర్రే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. అండ్ సో, ఇలా డిఫరెంట్ ఫండ్స్‌నైతే మీరు చూజ్ చేసుకొని అండ్ కంఫర్టబుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. సో, ఇఫ్ ఐ లుక్ ఫర్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.64గా ఉంది. అండ్ 5 ఇయర్‌ది 14% రిటర్న్స్ ఉన్నాయి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ 100. ఇట్స్ ఎ అఫోర్డబుల్ ఇన్వెస్ట్‌మెంట్. అంటే మీరు ఈవెన్ లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయాలన్నా 5,000తో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలా ప్రతి ఏఈఎం దే హ్యావ్ దేర్ ఓన్ ఆబ్జెక్టివ్స్. అండ్ ఇది లార్జ్ క్యాప్ కేటగిరీలో ఉన్న ఫండ్స్. అండ్ కమ్ టు లెట్ అస్ లుక్ ఫర్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఏ ఫండ్స్ పర్ఫామ్ చేస్తున్నాయో చూద్దాము. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ చూస్తే కనుక, సో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.77% ఉంది. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఓన్లీ 100. అండ్ 1 ఇయర్‌ది చూడండి 55.4% సిఏజీఆర్ ఉంది. 5 ఇయర్ సిఏజీఆర్ ఈజ్ 25%. దిస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ సీ ద రిటర్న్స్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ కమ్ టు ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఏ ఫండ్స్ ఉన్నాయో చూద్దాం. వీ హ్యావ్ స్మాల్ క్యాప్లో ఎక్కువగా ఏవిఎం ఉంది. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 50,422 crore. అండ్ ఆల్మోస్ట్ ఈ మధ్యలో బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఫాలోడ్ బై హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. సో మీకు ఏయుఎం బేసిస్ మీద టాప్ 1లో ఉంది నిపాన్ ఇండియా. సో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో ఏయుఎం ఎక్కువగా ఉండడం అంటే ఫండ్ ఫ్లోస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఫండ్ ఫ్లోస్ పెరుగుతుండడం అంటే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఈ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ మీద. దానికని ఏయుఎం గ్రోత్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఒకసారి చూద్దాం. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ 1 ఇయర్ నుంచి అండ్ లాస్ట్ 5 ఇయర్ది 31% సిఏజీఆర్ ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో ఈజ్ ఓన్లీ 0.68%. అండ్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 కాకపోతే ఎగ్జిట్ లోడ్ ఈజ్ 1%. 2020 నుంచి మీకు ఈ ఫండ్ ఎలా పెరిగిందో చూడండి. సో అందుకని మీకు ఇన్ఫ్లోస్ పెరిగాయి ఈ ఫండ్లోకి. సో దిస్ ఈజ్ అబౌట్ ఈక్విటీ ఫండ్స్. అండ్ ఈక్విటీ ఫండ్స్ తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు డెట్ ఫండ్స్ అనుకున్నాం కదా. సో డెట్ ఫండ్స్లో మీకు తక్కువ టైంకి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, అంటే 1,00,000 రూపీ ఆర్ 10,00,000 రూపీ ఆర్ 1 crore ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వొలటాలిటీ ఉండకూడదు మనకి. బట్ కన్సిస్టెంట్గా రిటర్న్స్ రావాలి. బెటర్ దెన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. ఆ టైంలో ఇలాంటి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈక్విటీలో మీకు మార్కెట్స్ బాగుంటే ఓకే, కానీ మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్స్ తగ్గుతాయి. పెద్ద అమౌంట్లో రిటర్న్స్ తగ్గితే లాస్ వస్తుంది. కాబట్టి జస్ట్ టు అవాయిడ్ ఇట్ ఇలాంటి డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ డెట్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. లెటస్ సే డెట్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ ఎక్కువగా, డెట్ ఫండ్ కేటగిరీలో ఎస్బీఐ లిక్విడ్ ఫండ్ పర్ఫార్మింగ్ వెల్. కానీ ఎస్బీఐ లిక్విడ్ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడండి. 1 ఇయర్ బేస్ మీద ఓన్లీ 7.3% పెరిగింది. 5 ఇయర్ బేసిస్ మీద 5.29%, 24%, 2 ఇయర్ బేసిస్ మీద. బట్ మీకు ఎక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ లేవు. కంటిన్యూస్గా గ్రో అవుతుంది. అంటే మీరు ఒక కార్పస్ అమౌంట్, హై కార్పస్ అమౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో ఈజ్ వెరీ లెస్, ఎగ్జిట్ లోడ్ ఈజ్ వెరీ లెస్, అండ్ ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 500. సో వెరీ లిమిటెడ్ ఎక్స్‌పెన్స్ రేషియో అండ్ వెరీ లిమిటెడ్ ఎగ్జిట్ లోడ్, ఓన్లీ 0.007%. అండ్ నో వొలటాలిటీ ఎట్ ఆల్. కన్సిస్టెంట్గా మీకు ఫండ్ అయితే పెరుగుతుంది. అన్లెస్ మీకు మార్కెట్లో హై ఫ్లక్చువేషన్స్ వస్తే తప్పించి, మిగతా మనీ మార్కెట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు తప్పించి, దట్ ఈజ్ మార్కెట్స్ 2020లో ఫాల్ అయిన తర్వాత మాత్రమే మీకు ఇక్కడ ఒక ఫాల్ కనిపించింది. అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఇక్కడ డెఫినెట్గా కంటిన్యూస్గా మూవ్ అవుతూనే వస్తుంది ఎన్ఏవి అయితే. సో అండ్ లిక్విడ్ ఫండ్స్లో ఎస్బీఐ లిక్విడ్ ఫండ్తో పాటు హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ కూడా ఉంది, విచ్ ఈజ్ అట్రాక్టింగ్ 59,481 crore ఏయుఎం. అంటే ఫస్ట్ ఎస్బీఐ లిక్విడ్ ఫండ్ ఉంది, సెకండ్ హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ ఉంది, థర్డ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది, ఆదిత్య బిర్లా, యాక్సిస్, ఇవన్నీ కూడా లిక్విడ్ ఫండ్స్ని అయితే అందిస్తున్నారు. సో ఇది లిక్విడ్ ఫండ్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ అయితే. సో
సో డెట్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్సే కాకుండా బ్యాంకింగ్ అండ్ పిఎస్యు, ఓవర్నైట్ కార్పొరేట్ బాండ్స్, అండ్ లెట్ అస్ లుక్ ఫర్ కార్పొరేట్ బాండ్. ఇందులో హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బాండ్ ఫండ్ ఎక్కువగా ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎక్కువ ఇన్ఫ్లోస్ ఉన్నది. అండ్ ఈ ఫండ్ సిఏజిఆర్ 1 ఇయర్ది 7.56% ఉంటే 5 ఇయర్ది 7.32% ఉంది. నో ఎగ్జిట్ లోడ్ అండ్ గుడ్ ఎక్స్పెన్స్ రేషియో. కంటిన్యూస్గా ట్రెండ్ ఎలా ఉందో చూడండి. సో మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఈజ్ కంప్లీట్లీ అప్ ట్రెండింగ్ కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ డెట్ ఫండ్స్లో. సో ఈక్విటీ ఫండ్స్ అనగానే మీకు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కనబడుతున్నాయి. డెట్ ఫండ్స్ అనగానే మనీ మార్కెట్స్లో, కార్పొరేట్ బాండ్స్లో, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ హార్డ్లీ 6 to 8% మధ్యలో. హై పర్ఫార్మింగ్ డెట్ ఫండ్స్ అయితే 8% వరకు అయితే యాన్యువలైజ్డ్గా రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాయి విత్ వెరీ లిమిటెడ్ రిస్క్. అండ్ కమ్ టు హైబ్రిడ్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి చూడండి. హైబ్రిడ్ ఫండ్స్ అనగానే మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో టాప్ ప్లేస్లో ఉంది ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. అండ్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ ఇట్స్ ఏ కాంపోజిషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ హైబ్రిడ్ కేటగిరీ, అంటే ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సిఏజిఆర్ 1 ఇయర్ది 23% ఉంది. అండ్ 5 ఇయర్ సిఏజిఆర్ ఇస్ అరౌండ్ 14%. అంటే ఒక లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసిందో ఈ ఫండ్ కూడా అలానే పర్ఫామ్ చేసింది విత్ ఎక్స్పెన్స్ రేషియో 0.74%, ఎగ్జిట్ లోడ్ 1%, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1000. వోలటాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎస్బీఐ ఈక్విటీ, లైక్ ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్. ఇందులో డిఫరెంట్గా ఐసిఐసిఐ కూడా అందిస్తుంది, ఐసిఐసిఐ పొటెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్. సో ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ అనే కాంబినేషన్ కనిపించినా మీకు అది హైబ్రిడ్ ఫండ్ కిందనే క్లాసిఫై అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఫండ్, కెనరా రోబోకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, డిఎస్పి ఈక్విటీ బాండ్ ఫండ్, ఇలా డిఫరెంట్ హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్. అండ్ కమ్ టు ద సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్. సొల్యూషన్ ఓరియంటెడ్ అనగానే రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్ ఉన్నాయి. అందులో హెచ్డిఎఫ్సి ఈజ్ పర్ఫార్మింగ్ లైక్ ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ ఏవిఎం ఆఫ్ 5044 crore, ఫాలోడ్ బై నిపాన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్, ఎస్బీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్, టాటా రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్. సో ఇలా వేరియస్ రిటైర్మెంట్ ఫండ్స్ అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. లెట్ అస్ లుక్ ఫర్ హెచ్డిఎఫ్సి రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్. అండ్ ఈ ఫండ్ రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్స్ కానీ సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్విటీ ఫండ్సే, కానీ ఇక్కడ లాక్ ఇన్ పీరియడ్ వస్తుంది. 1 ఇయర్ రిటర్న్ చూడండి, 5 ఇయర్ రిటర్న్ చూడండి. ఆల్మోస్ట్ ఈక్విటీ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసాయో ఇవి కూడా అలానే పర్ఫామ్ చేసాయి. 3 ఇయర్ బేస్ మీద అండ్ 4 ఇయర్ బేస్ మీద, 5 ఇయర్ బేస్ మీద 22%. అంటే ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇది కూడా అలాంటి రిటర్న్స్ ఇచ్చింది. ఎగ్జిట్ లోడ్ 0, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 100, ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.67%. సో ఇది ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. కాకపోతే ఈ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్స్ ఇట్లాంటివన్నీ కూడా కమ్ విత్ ఏ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో బట్ యాజ్ యూజువల్గా దే ఆర్ లైక్ ఏ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయో సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ కూడా సిమిలర్ వే ఆఫ్ రిటర్న్స్ అయితే ఇవ్వగలుగుతాయి. అండ్ ఇంకా మిగతాయి అదర్ సెగ్మెంట్లో ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంతగా ఫేమస్ కాదు, బట్ వెన్ కమ్ టు ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్, ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ప్యాసివ్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన ఫండ్సే. సో జనరల్గా ఇండెక్స్ ఫండ్స్లో మిగతా ఫండ్స్తో కంపేర్ చేస్తే వెరీ లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ని అందిస్తాయి. సో లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి ఇండియా నిఫ్టీ 50 ప్లాన్, సో విత్ గ్రోత్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఆప్షను, ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఇలా నిఫ్టీ 50 ఫండ్స్, నిఫ్టీ నెక్స్ట్ 50, లైక్ నిఫ్టీ నెక్స్ట్ 150 ఇండెక్స్ ఫండ్స్, అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్, ఇలా వేరియస్ ఇండెక్స్ ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇండెక్స్ ఫండ్స్లో ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే ఒక ఇండెక్స్ ఫండ్ అనేది ఇండెక్స్తో సమానమైన రిటర్న్సే ఇవ్వాలి. అంటే ఒక నిఫ్టీ 50 5 ఇయర్ యావరేజ్ రిటర్న్స్ 10% అనుకోండి, ఆ నిఫ్టీ 50లో ఉన్న ఇండెక్స్ ఫండ్ కూడా అదే 10%కి దగ్గరగా రిటర్న్స్ ఇవ్వాలి. ఒకవేళ 8% 7% రిటర్న్స్ ఇస్తే కనుక గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్లో ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది, అది చాలా తక్కువగా ఉండే ఫండ్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఇండెక్స్తో సిమిలర్ రిటర్న్స్ ఇవ్వగలదు. ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాము? ఇండెక్స్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి బేసిక్ రీజన్
ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక మేజర్ ఇండిసెస్ బెంచ్ మార్క్ తీసుకొని ఆ నిఫ్టీ 50 ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో అలాంటి రిటర్న్స్ కావాలనుకునే ఇన్వెస్టర్సే అలాంటి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ అ మేజర్ ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ చేయాలి ఇండెక్స్ ఫండ్ ఫిట్ని అయితే క్రియేట్ చేయగలవు. దట్ ఈస్ అ లో కాస్ట్. ఆ బేసిస్ మీద ఇండెక్స్ ఫండ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్. మీ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఏంటి దాన్ని బట్టి అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యువర్ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ ఈస్ క్రియేటింగ్ మ్యాసివ్ వెల్త్ ఫర్ ద నెక్స్ట్ 20 years, అట్లీస్ట్ 5 to 10,000 ఎస్ఐపి ప్లాన్ చేస్తూ ఐదర్ ఈక్విటీ మార్కెట్ వోల్టాలిటీని బట్టి రిస్క్ అపటైట్ని బట్టి ఒక ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఏ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.